జీవితంలో మనకి వాక్యం మించి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు మీరేం చేయాలి తెలుసా? మరెక్కువ అధిగమించాలి. ఈ విషయంలోనే కాదు, జీవితంలో ఏ ఆటంకము మీకు ఎదురొచ్చినా అది ఆటంకము అనుకోవద్దు, అవకాశం. నాకు ఇది రాలేదా? ఎందుకు రాదు? వస్తుంది. నేను చేయలేనా? ఎందుకు చేయలేను? చేస్తా. నేను గెలవలేనా? ఎందుకు గెలవలేను? నేను గెలుస్తా. గెలవడానికే నేను ఇక్కడున్నాను అని అనుకోవాలి మీరు. సాధించడానికి నేను ఇక్కడ ఉన్నాను, వట్టిగా లేను. నేను నిరుపయోగంగా నేను ఉంటే నా జీవితానికి అర్థం లేదు ఇక్కడ అన్న స్థితి మీరు నేర్చుకోవాలి. వింటున్నారా? మీలో చాలామంది ఏమంటారు తెలుసా? ఇంకేముందిలేండి సార్, మా వయసు అయిపోయింది అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? అనుకుంటున్నారా? ఇంకేముంది, అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏమైంది? ఏం చేసావు కాబట్టి అయింది? ఇది ప్రశ్న. మోషేని దేవుడు, వినాలి మాటలు, మోషేని దేవుడు లే ఫరో ముందుకు తీసుకెళ్తా, వెళ్ళి ఫరోతో వెళ్ళి మాట్లాడి మన ప్రజలను బయటకు తీసుకురా అన్నాడు. మోషే ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నా వల్ల కాదు. తర్వాత నోటి మాంద్యం. ఇంకా నీకేం చెప్పాడు చెప్పండి? నా మాట వినరు. తర్వాత నువ్వు పంపించాలనుకుంటే వేరే వాళ్ళు పంపించు. ఇంకా మోషే ఒక మాట చెప్పిండు సరిపోయేది. ప్రభువా, నా వయసు ఎంత అనుకుంటున్నావు? ఎంత? లేదా చెప్పండి అన్నాడా? ఎందుకనలేదు? ఆయన అంటే మీరు అంటారని దేవుడు రాయచ్చులా 80 ఏళ్ళోడు యవనుడయ్యాడు. అసలు మోషే జీవితం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? 80 ఏళ్ళకి. మీ వయసు ఎంత? నిండా 50 రాలేదు, అయిపోయింది సార్ మొత్తం. నువ్వు అట్టే అంటావు, నిజంగా అయిపోతావు. ఏమైంది? ఏం కాలా? టర్న్ ఏ న్యూ లీఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక పుస్తకాన్ని తెరిచేయి, ఒక పేజీని తెరు. ద వెరీ ఫస్ట్, ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు దిస్ మై ఫస్ట్ డే టు రీచ్ మై గోల్. నా గమ్యం చేరుతాను నేను ఈరోజు నుంచి. రేపటి నుంచి కాదు, మళ్ళీ చెప్తున్నాను, రేపటి నుంచి కాదు. ఎప్పటి నుంచి? మళ్ళీ రేపటి నుంచి అన్నామంటే నీ జీవితంలో ఎప్పుడు రేపు 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 రేపు. ఓ స్త్రీ రేపు రాని చిన్నప్పుడు రాసి పెట్టేవాళ్ళు. అట్టయిపోతాం మనం. ఆ స్త్రీ ఎప్పుడు రాదు. వింటున్నారా? మోషే చెప్పాడు, ప్రభువా నాకు 80 ఏళ్ళు కదా, నేనేం వెళ్తానులే, ఇంకొక యవనస్తుని పంపు అన్నాడా? ఎందుకనలేదు? అంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవునికి వయసుతో సంబంధం లేదు. మోషేను పంపినప్పుడు మోషేకి 80 ఏళ్ళు, 40 ఏళ్ళు వాడుకున్నాడు. ఈ దినాన మీకున్న ప్రతికూలతలు ఏంటో, వ్యతిరేకతలు ఏంటో, బలహీనతలు ఏంటో అవన్నీ ప్రభువు తెలుసు. వాటిని దాటిస్తాడు ఆయన. మీకు ముందుగా వెళ్ళి ప్రాకారాలు పడగొట్టే దేవుడు. మీకా భక్తులు చెప్తున్నాడు, ముందుగా వెనక్కి రాడు ఆయన. ఎట్లా వెళ్తాడు? ముందుగా నేను వెళ్తున్నాను రా అంటాడు. ఇంక భయం ఏంది?